ఇవి సుభాషితాలు కావు, శభాషితాలు. శభాష్ అనిపించే చిత్రాక్షర తోరణాలు, ఆలోచనలు రేకెత్తించే ఆభాషణాలు, పొందిగ్గా కూర్చిన జీవిత సత్యాలు. పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యగా వ్రాయండి. ఈ లంకెను అందరితో పంచుకోండి. ఏమిస్తున్నామని కాదు, ఎలా ఇస్తున్నామనేది ముఖ్యం. ప్రతి వ్యక్తికి రెండే కళ్ళు, కానీ ఎవరి దృష్టి వారిది. కొంతమంది చాలా పేదవారు, వాళ్ళ దగ్గర డబ్బు మాత్రమే ఉంటుంది. అన్నిటినీ సరళం చేసే వక్రరేఖ చిరునవ్వు. అవకాశానికి అవరోధానికి మధ్య తేడా దృక్పథం. అప్పుడప్పుడు అపజయం అవసరమే. విజయానికి సాయపడే మొదటి మెట్టు అపజయం. సంతోషానికి సగం కారణం మతిమరుపు. జ్ఞానం అనుభవం నుంచి వస్తుంది, అనుభవం జ్ఞానలేమి నుంచి వస్తుంది. ఎంత సామాన్యంగా ఉంటే అంత అసామాన్యం. వినడానికి ఇష్టపడే విధంగా మాట్లాడాలి, మాట్లాడడానికి ఇష్టపడే విధంగా వినాలి. కొంతమంది వస్తూ సంతోషాన్ని పెంచుతారు, కొంతమంది వెళ్తూ. అవును, నేను ఓడిపోయి గెలుస్తాను. అహంకారాన్ని ఓడిపోతే అభిమానాన్ని గెలుస్తాను. ఎందుకు అనేది స్పష్టమైతే ఎలా అనేది సులభం అవుతుంది. ఒక నిమిషం కోపం విలువ 60 సెకన్ల సంతోషం. అరుదైన మాట్లాడే కళ మౌనం. భయం అంటే వెనక్కి నడుస్తున్న విశ్వాసం. గుండె చప్పుణ్ణి మించిన గొప్ప సంగీతం లేదు. జీవితానికి అర్థం అర్థవంతమైన జీవితం. ఏ అంతరాలు లేనిది ఆకలి ఒక్కటే. విజయం తలకెక్కితే అహంకారం, అపజయం మనసుకెక్కితే అధైర్యం. రెండూ వద్దు. సాధించనవసరం లేని ఒకే ఒక్క అసాధ్యం అందరినీ సంతోషపరచడం. ప్రారంభించడానికి గొప్పవాళ్లు కానక్కరలేదు, గొప్పవాళ్లు కావడానికి ప్రారంభించి తీరాలి. అందరూ మంచివాళ్లే. మీకెవరూ కనబడకపోతే మీరే ఒకరు కండి. అసూయాపరులంటే నాకు అమితమైన గౌరవం. మరి వారే కదా మన విజయాలకు ప్రేరణం. ఎక్కడ వత్తాలో ఎక్కడ తేల్చాలో తెలిసినవాడే వక్త. అర్ధాంగి చాలా తెలివైంది. ఎంత తక్కువ తెలిస్తే అంత ఎక్కువ అర్థం చేసుకుంటుంది. జీవితం ఎప్పుడూ రెండో అవకాశాన్నిస్తుంది, అదే రేపు. విజయం సాధించడానికి రెండే సూత్రాలు. మొదటిది, నీకు తెలిసిందంతా చెప్పకు. ప్రయత్నించండి, మీరు కూడా సంతోషాలు సృష్టించగలరు.